శ్రీరామ జయం. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. గృహబలం పెంచుకోవడం కోసం ఇంటికి పేరు పెట్టడం ఎలా? అసలు ఇంటికి పేరు పెట్టాలా? ఎందుకు పెట్టాలి? ఎలా పెట్టాలి? ప్రభుత్వ నియమాలకు లోబడి ఇంటికి ఒక సంఖ్య ఉంటుంది. మనుషులకు పేరు ఉన్నట్టే ఇంటికి కూడా ఒక పేరు ఉంటుంది. ఇంటికి కొంత ఆయుర్దాయాన్ని లెక్కపెట్టే విధానము ఈ శాస్త్రం మయవాస్తు అన్న పేరిట జ్యోతిర్నిబంధం అనే గ్రంథంలో వివరంగా ఒక ఇంటికి ఎంత ఆయుర్దాయ ప్రమాణం ఉంటుందో ఎలా లెక్క పెట్టాలో కూడా తెలియజేస్తుంది. అలాంటప్పుడు మనుష్యులకి పేరు ఎలా ఉంటుందో ఇంటికి కూడా అలా పేరు ఉండాలి. లక్ష్మీ నివాసం, శ్రీనివాసం ఇలాంటి పేర్లు మనం గృహాలకి తరచుగా చూస్తూ ఉంటాం. ఈ అక్షరం ఎందుకు పెట్టాలి అన్నప్పుడు అర్వణం అనేది రెండవ రూపంలో మనకు ఇంటికి పేరు ఎందుకు పెట్టాలో తెలియజేస్తుంది. ఇంటిలో ఒక 10 మంది ఉంటారు అనుకుందాం. 10 మంది ఉంటేనే అది కుటుంబం అని మనకు శ్రీరామాయణానికి వ్యాఖ్యానం అందించిన గోవిందరాజు అనే మహానుభావుడు వివరిస్తాడు. గోవిందరాజీయం అనబడేటటువంటి ఆ వ్యాఖ్యానంలో మాతాపిత స్నుషౌ పుత్రౌ పుత్రి పత్ని అతిథి స్వయం, ఈ 10 మంది ఉంటేనే కుటుంబినః, అయితేనే కుటుంబం అంటారు వారు. ఒక ఇంటిలో 10 మంది ఉంటారు. తల్లి, తండ్రి, కుమారులు, కూతురు, అల్లుడు, కోడళ్ళు, మనమలు, మనమరాళ్ళు, ఇంతమంది ఉన్నప్పుడు వారికి వేరు జాతకాలు, గ్రహబలాలు, వారి జాతకాల రీత్యా ఏ దిక్కు వారికి అచ్చిపాటు వస్తుందో, అర్వణం అవుతుందో, అలా వారికి సంబంధించిన వేరు దిక్కులు, అర్వణాలు, గృహ బలాన్ని పెంచేవి. అలా గ్రహబలం కానీ రెండు ఒక్కొక్కసారి ఒకే గాట మీదికి రావు. ఇంటిలో 10 మంది ఉన్నప్పుడు ఇది దాదాపు అసాధ్యం. అలాంటి సందర్భాలలో క్షేత్ర అర్పణం చూసే సమయంలో ఆ ప్రాంతం మనకు అచ్చిరానప్పుడు మనకు అంటే ఇంటి యజమాని తండ్రి అవుతాడు. తల్లి, కుమారుడు, ఆ తదుపరి కోడలు, కూతురు, అల్లుడు, ఇలా వీరందరూ కూడా యజమానుల వరుసగా మారినప్పుడు ఇంటికి పెద్ద ఎవరైతే ఉన్నారో వారి పేరిట అర్వణం చూసి కుదిరినా కుదరకపోయినా ఇంటిలోని వారందరికీ కూడా సంపద కలగాలి, ఆరోగ్యం లభించాలి, ఆనందంగా ఉండాలి, ఉద్యోగ వృద్ధి రావాలి, విదేశీ నివాసాల కలలు సాకారం కావాలి, ధనధాన్య సంపదలకు లోటు లేకుండా ఉండాలి. ఏ విధంగా కూడా రవాణా వ్యవస్థలలో ఏదైనా ప్రయత్నాలు చేసినప్పుడు ఆటంకాలు లేకుండా నిరాఘాటంగా జీవితం ముందుకు సాగాలి. ఇలాంటి పరిస్థితులన్నీ ఆ ఇంటికి ఒక పేరు పెట్టినప్పుడే లభిస్తాయి. కొత్తగా ఇల్లు నిర్మితం చేసినప్పుడు, నిర్మాణానికి ఉపక్రమించినప్పుడు శ్రీ గురుభ్యో నమః అంటూ ముహూర్తం చేసి గృహ నిర్మాణం నిమిత్తమై ప్రారంభం చేసినప్పుడు ఆ ఇంటికి సంబంధించి కూడా ఒక పేరు పెట్టాలి. భూనిలయం, లక్ష్మీ నివాసం, శ్రీనివాసం, వెంకటేశ్వర నిలయం, ఏదైనా ఆ మొదటి అక్షరం ప్రమాణంగా తీసుకొని కటపద్యాది సూత్రంలో 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో వచ్చే విధంగా ఇంటికి పేరు పెట్టినట్లయితే ఆ పేరు ఆనంద నిలయం, ఇలా ఆ ఇంట్లో ఉండే వారందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. వెంకటేశ్వర నిలయం, శ్రీనివాసం, తిరునిలయం, శ్రీనిలయం, గణేశ నిలయం, లక్ష్మీ నిలయం, సరస్వతీ నిలయం, ఇలా ఈ పేర్లన్నీ కూడా ఆనంద నిలయంతో సమానంగా మనం భావన చేసినప్పుడు ఇంటిలో ఉండే వారందరికీ ఐశ్వర్యం లభించాలి, సంపద లభించాలి. ఇలా మనం ఆలోచన చేసే నిమిత్తమే ఇంటికి ఒక పేరు ఏర్పాటు చేయాలి అంటుంది ప్రాచీన వాస్తు నియమావళి. వాస్తుశాస్త్ర నియమాలకు లోబడి ఇంటి పేరు మనం సిద్ధం చేసుకుందాం. అందరి క్షేమం కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.